మన జనరల్గా ఫార్మా రంగం అనేది బిజినెస్లో ముందుకు పోతా ఉంది తెలంగాణలో. కానీ ఫార్మా రంగాన్ని మించి ఏరోస్పేస్ రంగం చాలా స్పష్టంగా జెట్ స్పీడ్గా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో ఫార్మాను దాటి దూసుకుపోతున్నటువంటి ఈ సెక్టార్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఫార్మా కన్నా ఎక్కువ దిగుమతులు జరుగుతున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఫార్మా వాటా 25% అయితే అనుకోండి, ఏరోస్పేస్ వాటా ఎంత ఉంది? 33% ఉంది. తర్వాత 32,850 కోట్ల విలువైనటువంటి ఏరోస్పేస్ డిఫెన్స్ ఉత్పత్తుల ఎక్స్పోర్ట్స్ కూడా భారీ ఎత్తున మన రాష్ట్రం నుంచి జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తోంది. అదేవిధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 15,940 కోట్లే, రెండేళ్లలోనే రెట్టింపు వృద్ధి. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 15,940 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ జరిగినాయి, ఎగుమతులు. ఏది ఏరోస్పేస్ సంబంధించినటువంటి దానిలో. అదే ఈ సంవత్సరంకి వచ్చేసరికి 32,000, దాదాపు రెండు సంవత్సరాల కాలంలోనే డబుల్ డిఫెన్స్ ఉత్పత్తుల యొక్క ఎక్స్పోర్ట్స్ జరిగినాయి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. 25 పెద్ద సంస్థలు, 1000కి పైగా ఎంఎస్ఎంఈల ద్వారా విడిభాగాల ప్రొడక్షన్ అమెరికా, యూరోప్ దేశాలకు ఇక్కడి నుంచే సరఫరా అంటూ చూస్తుంటే హైదరాబాద్ ఏ విధంగా అడ్వాన్స్ స్టేజ్లో ఉందో, అడ్వాన్స్డ్ డెవలప్ అవుతుందో మనందరం కూడా గమనించాలి. అంటే ఎక్కడైనా సరే ఈ హైదరాబాద్ లాంటి మహానగరం ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సేఫెస్ట్ ప్లేస్, ఫార్మా ఇండస్ట్రీకి సేఫెస్ట్ ప్లేస్, అదేవిధంగా ఏరోస్పేస్ ఇండస్ట్రీకి సేఫెస్ట్ ప్లేస్. ఇదంతా డక్కన్ పీఠభూమిలో ఇదంతా కూడా ఉంది కాబట్టి సో తుఫాన్లు వచ్చినా, వర్షాలు వచ్చినా, లేకపోతే ఇంకా దేనికైనా తట్టుకోగలిగే శక్తి ఈ యొక్క దక్కన్ పీఠభూమికి ఉంది కాబట్టి సో విదేశాల్లో ఎక్కడైనా కానీ వాళ్ళ యొక్క సెంటర్లు మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ ఏదని తీసుకోండి, ప్రతి దానికి కూడా ఇక్కడ సేఫెస్ట్ ప్లేస్గా ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుబడులు అత్యధికంగా పెడుతున్నటువంటి విషయం మనందరం కూడా చూస్తాం. సో 32,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం ఏరోస్పేస్ రంగం మొదటి స్థానంలో ఉండగా 24,000 కోట్ల ఎగుమతులు, ఫార్మా ఎగుమతులు ఏవైతున్నాయో అది రెండో స్థానంలో ఉండడం జరిగింది. ఫార్మా ఇండస్ట్రీ ఎగుమతుల్లో మొత్తం ఎగుమతులు 20% ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. మొత్తం ఎక్స్పోర్ట్స్ దాదాపు 99,000 కోట్లకు పైగా ఉండగా అందులో ఫార్మా ఎగుమతులు 24,000 కోట్లుగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా పెరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇండస్ట్రియల్ మెషినరీ, ప్రెసిషన్ కాంపోనెంట్స్, విద్యుత్ పరికరాల ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ప్యూర్ జోన్లో రాబోయే కాలంలో ఆయా పరిశ్రమలు పెరిగి ఉత్పత్తి కూడా పెరుగుతుందని, ఎక్స్పోర్ట్స్ కూడా మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని ఇండస్ట్రియల్ వర్గాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగంలో మన హైదరాబాద్ మహానగరం, మన రాష్ట్రం జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నట్టుగా తెలుస్తోంది. ఫార్మా ఆల్రెడీ ఇప్పటికే మనం ఫార్మా క్యాపిటల్ ఏదంటే దేశంలో హైదరాబాద్ మహానగరమే అని చెప్తారు. అలాంటి ఫార్మా క్యాపిటల్గా ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు ఏరోస్పేస్ క్యాపిటల్ కూడా హైదరాబాద్ మహానగరమే నిలుస్తూ ఉంది. అంటే ఏ విధంగా మన రాష్ట్రం, మన నగరం ఏ విధంగా డెవలప్ అవుతుంది, పెట్టుబడులకు ఇదొక స్వర్గధామంగా ఎట్లా అవుతుంది అంటే ఒక సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎవరు వచ్చినా కానీ గతంలో బీఆర్ఎస్ నుంచి మొదలుపెట్టుకున్నా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటికీ కూడా వీళ్ళకు పెట్టుబడులకు అనుకూలమైనటువంటి పాలసీలు రూపొందిస్తున్నారు కాబట్టి పెట్టుబడులు అవకాశాలు తీసుకొని వస్తున్నారు, పెడుతున్నారు. సో జరుగుతున్నాయి. సో అందుకు తగ్గట్టుగా రాష్ట్రంలో ఏ రంగానికి చెందిన ఎగుమతులు, ఆ రంగానికి చెందిన ఎగుమతులు రెండేళ్లలోనే గణనీయంగా పెరిగాయి. ఔషధ ఉత్పత్తుల ఎగుమతులు దాటి ఏరోస్పేస్ ఎక్స్పోర్ట్స్ అధికంగా నమోదయ్యాయి అంటూ చూస్తున్నాం. సో 2 నెలల్లో డబుల్ అయిందని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో మరి ఇది రాష్ట్రానికి గర్వకారణము. సో రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు కూడా సరైనటువంటి పాలసీలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.